ఉండేటట్టుగా పుట్టి నిలువుగా వెన్నుపాం పెరుగుతుంది. ఎందుకనంటే ఊర్ధ్వముఖ చలనం చేసి భగవత్ తత్వాన్ని పరమసత్యాన్ని తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి శరీరం మనుష్య శరీరం ఒక్కటే. మిగిలిన ఏ శరీరం కూడా శాస్త్రం చదువుకోవడం, గురువుగారి పాదాలు పట్టుకోవడం, ధర్మాన్ని తెలుసుకోవడం, ధర్మానుష్ఠానం చెయ్యడం, పుణ్యకర్మాచరణం చెయ్యడం చెయ్యలేవు. మనిషికొక్కడికే ధర్మం అన్న మాటతో సంబంధం. అటువంటి మనుష్యులే ధర్మం తప్పిపోతే, అటువంటి మనిషే చెయ్యరాని పనులు చేస్తే అది భూమికి బరువు. మీరు ఒక కోణంలో జాగ్రత్తగా పరిశీలిస్తే ఎప్పుడూ ఏనుగు శాకాహారి, ఎప్పుడూ సింహం మాంసాహారి, ఎప్పుడూ అవి అడవులలోనే ఉన్నాయి, ఎప్పుడూ అవి ఒకలాగే జీవించాయి. వాటి జీవన విధానంలో కానీ, వాటి ఆహారంలో కానీ, అవి ఉండేటటువంటి ప్రదేశాలలో కానీ ఎప్పుడూ మార్పు ఉండదు. కానీ రకరకాలైనటువంటి పోకడలు నేర్చుకుని తాను ధర్మాన్ని వదిలిపెట్టి కాలం మారింది అని కాలం మీదకి నెట్టేసేటటువంటి వాడు ఎవరైనా ఉంటే మనిషి ఒక్కడే. కాలం ఎక్కడ మారింది? హేమంత ఋతువులో చలేస్తోంది. అలాగే భూమి తిరుగుతూనే ఉంది. సూర్యోదయం తూర్పునే అవుతోంది, సూర్యాస్తమయం పడమరనే అవుతోంది. ఏ ఋతువులో ఏది జరగాలో ఆ ఋతువులో ఆ చెట్లు అలాగే కాయలు కాస్తున్నాయి, అలాగే పళ్ళు పండుతున్నాయి, అలాగే పువ్వులు వస్తున్నాయి. కాలంలో ఏదీ మారలేదు. కాలంలో మారినవాడు మనిషి ఒక్కడే. తన స్వార్థం కోసం శాస్త్రాన్ని గురువుని విడిచిపెట్టిన ఇంద్రియాలు మనసు సంతోషం పొందితే చాలు. ఈ పాటి కొన్ని సంవత్సరాల సంతోషం కోసం ఎంత భయంకరమైన పాపకర్మలైనా చేసి చిట్ట చివరికి వాటి ఫలితాన్ని అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా జారిపోతున్నవాడు మనుష్యుడొక్కడే. అయినప్పుడు అంత పవిత్రమైనటువంటి మనిషి జన్మని పాడు చేయగలిగినటువంటి శక్తి బుద్ధి ప్రచోదనం ద్వారా కలిపురుషుడు చేస్తాడు. కాబట్టి ఆయనని నిగ్రహించకపోతే సమాజము భ్రష్టమైపోతుంది. కాబట్టి రాజధర్మంగా అది తాను చెయ్యాలి. కాబట్టి పరీక్షిత్తు కురుచంగాల దేశానికి గబగబా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఈ భూమి అంతా కూడా గోరూపాన్ని ధరించి ఉంది. ధర్మదేవత ధర్మము వృషభ రూపాన్ని పొంది ఉంది. ఆ వృషభానికి 3 కాళ్ళు లేవు, ఒక్క కాలు మీదే నిలబడి ఉంది. సత్యము, శౌచము, దయ, తపస్సు, ఇవి 4 ధర్మదేవత అనబడేటటువంటి వృషభానికి 4 పాదములుగా ఉంటాయి. అవి ఒక్కొక్క యుగం చివర ఒక్కొక్కటి పోయింది. కృతయుగం చివరకు వచ్చేటప్పటికీ తపస్సు పోయింది. అలాగే త్రేతాయుగం చివరికి వచ్చేటప్పటికీ శౌచము పోయింది. ద్వాపరయుగం చివరికి వచ్చేటప్పటికీ దయ పోయింది. కలియుగం చివరికి వెళ్ళేటప్పటికీ సత్యము కూడా పోతుంది. అందుకే ఒక్క పాదము మీదే వృషభము నిలబడి ఉంది. అక్కడికి దూడ లేకుండా కన్నుల వెంట నీరు కారుస్తూ, బెంగ పెట్టుకుని భయపడుతూ, బెదురుచూపులు చూస్తూ భూమి ధేను రూపాన్ని గోరూపాన్ని ధరించి వచ్చింది. వస్తే కలియుగం ప్రవేశించింది అని తెలుసుకున్నటువంటి ధర్మదేవత భూదేవితో మాట్లాడుతూ కొన్ని మాటలంది. ఏమమ్మా కన్నుల నీరు కారుస్తున్నావు, అంత భయపడుతున్నావు, గజగజ వణికిపోతున్నావు, యజ్ఞయాగాది క్రతువులు ఉండవనా? యజ్ఞము ధర్మచక్రమునకు అత్యంత ప్రధానమైన అంశం. యజ్ఞం చేసి మనం హవిస్సిస్తే దాన్ని దేవతలు తింటారు. దేవతలు తిని సంతోషపడితే వేళపట్టున వర్షాన్ని కురిపిస్తారు. వేళపట్టున వర్షం పడితే పాడి పంట. మళ్ళీ దాన్ని ఆధారం చేసుకుని యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు ఆహారం. మళ్ళీ దేవతల వర్షం కురిపిస్తే మళ్ళీ పాడి పంట. ఆ ధర్మచక్రం అలా తిరగాలి. యజ్ఞయాగాది క్రతువులు లుప్తమైపోతాయని, యజ్ఞములు లేక దేవతలకు హవిస్సు అందదని, దాని వలన ధర్మచక్రము తిరగదని, మనిషిగా పుట్టినవాడు తనంత తానుగా నిర్వర్తించవలసినటువంటి ప్రాథమిక కర్తవ్యముల యందు కూడా వైక్లభ్యమును పొందుతాడని, చిట్ట చివరికి భర్తలు భార్యలని ప్రీతితో పోషించరని, తల్లిదండ్రులు బిడ్డల్ని దగ్గర పెట్టుకుని చదివించి పోషించి వృద్ధిలోకి తీసుకురారని, సరస్వతీదేవి దుర్జనుల చేత ఆశ్రయింపబడుతుందని, లోకంలో ధర్మము గురించినటువంటి ఆలోచన లుప్తమైపోతుందని, ధర్మం గురించి ఆలోచించేటటువంటి వారి సంఖ్య తగ్గిపోతుందని బాధపడుతున్నావా తల్లి? ఎందుకు కందుల వెంట నీరు కారుస్తున్నావు?
అని గోమాతని అడిగితే భూమి గోరూపంలో ఉంది కాబట్టి 3 కాళ్ళు పోయి ఒక్క కాలుతోనే ఉన్నటువంటి ధర్మదేవత వంక తిరిగి ఆ గోమాత ఒక మాట అంది, ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతవు, ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే. ఓ ధర్మదేవత, ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన శ్రీచిహ్నములు కలిగినటువంటి పాదములతో ఈ భూమి మీద సంచరించాడు. రేఖామయధ్వసుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం కదా. అటువంటి దివ్య చిహ్నములు కలిగినటువంటి పాదములతో కూడుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం ఈ భూమి మీద తిరుగాడినప్పుడు నీవు 4 పాదములతో సంతోషంగా ఉన్నావు. ధర్మమునకు ఏ ఇబ్బంది కలిగినా ఆయన జోక్యం చేసుకొని నిన్ను కాపాడాడు. కానీ ఇవాళ కృష్ణ పరమాత్మ యొక్క అవతారము పరిసమాప్తమైపోయింది. కలియుగం ప్రవేశించి కలిపురుషుడు ప్రవేశిస్తున్నాడు. అందువలన నీకు 3 పాదములు లేవా? నేను ఏడుస్తున్నది నా కోసం ఏడవట్లేదు, నా దూడ లేదని, నన్నెవరో ఎత్తుకుపోతారని, నాకు హింస జరుగుతుందని నేను బాధపట్టలేదు. నేను బాధపడడానికి ఒక కారణం ఉంది. ధర్మదేవతా స్వరూపమైనటువంటి వృషభం ఒక్క పాదంతో నిలబడింది అంటే దాని వలన ఎంతమంది బాధపడతారో తెలుసా? ఎవరో ఒక్కరికి బాధ కాదు, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, నానావర్ణాశ్రమములకు, గోవులకు బాధయనచు కుందెదననగా. ధర్మం తప్పిపోతే, ధర్మం అన్నది పాటించాలన్నది మనుష్యుడే మర్చిపోతే, మనిషే ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించడం మొదలు పెడితే శాంతి అన్న 2 అక్షరాలు ఎలా మిగులుతాయి? ఏ క్షణంలో ఎవరు ఏం చేస్తారో ఏం తెలుస్తుంది? ఎంత హింసాకార్యం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? అందుకే ధర్మము లుప్తమైపోతోందని నేను బాధపడుతున్నాను. ఈ ధర్మము ఇలా తరిగిపోతే చిట్ట చివరికి దేవతలకు, మొట్టమొదట దేవతల యొక్క ఆరాధన ఉండదు. దేవతలని ఆరాధన చెయ్యడం ఒక ఛాందసంగా భావించబడుతుంది. దేవతలని ఆరాధించడము అంటే ఒక కృతజ్ఞత. కృతజ్ఞత అన్న మాట మనిషికొక్కడికే అన్వయం. శ్రీరామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ ఉపకారాన్ని పొంది చేయించుకున్న ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించినటువంటి వాడికి మాత్రం ఏ విధమైనటువంటి నిష్కృతి లేదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. అందుకే నీవు ఇలా 3 కాళ్లతో ఉంటే అది దేవతలకు ఇబ్బంది. ఎందుకంటే దేవతలు చేసేటటువంటి ఉపకారములకు ప్రత్యుపకారమైనటువంటి పూజ కానీ, హోమం కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ ఏమీ ఉండవు. కాబట్టి దేవతలకు, పితృదేవతలకు, జన్మనిచ్చినటువంటి తండ్రి జీవించి ఉండగా సేవించాలని, తల్లి కన్నా పరదైవం లోకంలో లేదు, ఆమెయే 3 మూర్తుల సమాహార స్వరూపం. శాస్త్రము కూడా మొదటి నమస్కారం తల్లికి చేయించింది, మాతృదేవో భవ అని. అటువంటి తల్లిని గౌరవించడం, తండ్రిని సేవించడం, తల్లిదండ్రులిద్దరూ ఈ లోకంలో తిరుగాడుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది యజుర్వేదం. కైలాసంలో ఉన్నటువంటి శంకరుడే ఈ భూమి మీద ఇంటిలో తండ్రిగా ఉన్నాడు. అటువంటి తల్లిదండ్రుల్ని సేవించాలి, వారి పట్ల భక్తితో ఉండాలి. వాళ్ళు శరీరం విడిచిపెట్టినటువంటి తిథిని జ్ఞాపకం ఉంచుకుని వాళ్ళకి చేయవలసినటువంటి ఉత్తరక్రియలు చెయ్యాలని, ప్రతి సంవత్సరం పాటించవలసినటువంటి నియమాన్ని పాటించి చేయవలసినటువంటి క్రతువుని నిర్వర్తించాలని బిడ్డలు మరిచిపోతే తనకి జన్మనిచ్చి తన ఉండడానికి కారణమైన తల్లి తండ్రియే గుర్తులేని వాణ్ణి లోకంలో ఎవరు నమ్మగలరు? కాబట్టి పితృదేవతలకు, ధీయుతులకు, బుద్ధి కలిగినటువంటి వారు శాస్త్రమును నమ్మి ఉంటారు, దైవమును నమ్మి ఉంటారు. అటువంటి దైవాన్ని, ధర్మాన్ని నమ్మనటువంటి వాళ్ళు, శాస్త్రాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఎవరుంటారో
అటువంటి వారి వలన ధీయుతులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. బుద్ధిమంతులైనటువంటి వారు ఏమి ఈ సమాజం ఇలా భ్రష్టమైపోతోందని బాధపడతారు. ధీయుతులకు, గోవులకు, గోవు సాక్షాత్ పరదేవతా స్వరూపిణి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అది నేను చెప్తున్నది కాదు. శంకరాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి పరమోత్కృష్టమైనటువంటి పీఠములను అధివసించినటువంటి పీఠాధిపతులు కూడా తెల్లవారి లేస్తే గోపూజ చెయ్యకుండా ఏదీ చెయ్యరు. శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి కానీ, కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కానీ గోపూజ చెయ్యకుండా ఉండరు. ఇప్పటికీ మీరు కంచి వెళ్ళి కామాక్షి పరదేవత దర్శనం సుప్రభాత సమయంలో చెయ్యాలి అంటే ఆ తలుపులు తెరిచినప్పుడు ఆవిడ మొదటి చూపు తట్టుకోగలిగినటువంటిది గోవు ఒక్కటే. ముందు ఒక గోవుని తీసుకెళ్ళి పృష్ఠభాగం కామాక్షి వంక ఉండేటట్టుగా ఉంచి తలుపులు తీస్తారు. తీయగానే ఆవిడ ముందు గోపృష్ఠాన్ని చూస్తుంది. గోవు అంత శక్తివంతం. గోవు గురించి చెప్పనటువంటి పురాణములు లేవు. మహాభారతం అంతా ఉత్తరగోగ్రహణం అది గోవే. భాగవతంలో పరశురామావతారం రావడానికి ప్రధాన కారణం గోవే. శ్రీరామాయణంలో సీతారామ కళ్యాణంలో ఒక్కొక్క కుమారుడి పేరు చెప్పి 1,00,000 గోవులు దానం చేసింది దశరథ మహారాజు గారు. గోవు యొక్క విషయం లేకుండా ఏ పురాణం, ఏ కావ్యం ఉండవు. రఘువంశంలో కాళిదాసు రచించినటువంటి ఆ గ్రంథంలో ప్రధానంగా సేవింపబడినది నందినీ ధేనువు, గోవే. ఎక్కడ చూసినా గోవు యొక్క వైభవం ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి గోవులకు, వాటి వలన కదా యజ్ఞమునకు ఆధారమైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి, భూమిని శుద్ధి చెయ్యడానికి గోమూత్రము, గోమయము లభిస్తున్నాయి. అటువంటి గోవులకు, నానావర్ణాశ్రమములకు ధర్మం పోయిన తరువాత అశాంతి కలిగినప్పుడు ఆ అశాంతి ప్రత్యేకంగా ఎవరికి అన్న మాట ఉండదు. సమాజం అంతటా అశాంతి పొందుతారు. అప్పుడు ఏ విధమైనటువంటి భేదములు లేకుండా అశాంతి అందరినీ కాటువేస్తుంది. కాబట్టి నానావర్ణాశ్రమములకు బాధయనచు కుద్దెదననగా అందుకు బాధపడుతున్నాను. ధర్మం ఇలా అయిపోకూడదు కదా. ధర్మదేవతా స్వరూపమైనటువంటి నీకు 3 కాళ్ళు లేవే, ఒక్క కాలు మీద నిలబడ్డావే, ఇది చూసి నేను ఎంతో బాధపడుతున్నాను అంది. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఎక్కడి నుంచో కలిపురుషుడు వచ్చాడు. ఆయన కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు, దండహస్తుడు, నృపాకారుండు, క్రూరుండు, జంఘాలుండొక్కడు క్రూరుడాసురగతి శూద్రుడాసురగతిన్ కారుణ్య నిర్భిక్తుడై నిలంకూలగతన్యబంతి చిలగా నిర్ఘాత పాదాహతిన్. ఆయన ఒక రాజు ఎలా ఉంటాడో అటువంటి వేషం కట్టాడు. నిజానికి వేషం కట్టాడు, కానీ ఆయన రాజు కాడు. ఆయనది కాదు రాజ్యాధికారం. శాసనం చెయ్యడానికి, పరిపాలించడానికి అధికారం ఉన్నది విష్ణువాంశ కలిగిన వారికి. నా విష్ణు పృథివీపతి. ఆ విష్ణువాంశ లేకుండా ప్రజాపరిపాలన చెయ్యడం సాధ్యం కాదు. ఆ విష్ణువాంశ సంభూతుడు పరీక్షిత్, ఆయన రాజు. కానీ ఈయన రాజు వేషం కట్టాడు. కట్టి ఆ క్రూరుడు మనసులో ఎప్పుడు ఇతరుల్ని బాధ పెట్టి తాను సంతోషాన్ని పొందుతాడు. ఇతరులు సంతోషపడితే సంతోషపడగలగడం మానవత్వం. ఇతరులు బాధపడితే తాను సంతోషించడం పరమ ప్రమాదకరం. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, పిల్లలని పెంచేటప్పుడు పిల్లలకి తప్పకుండా సోపానములను ఎక్కించడం శీలవైభవంగా, సంస్కారంగా నేర్పాలంటారు. అన్నిటికన్నా ముందు నేర్పవలసింది ఇతరులు సంతోషిస్తూ ఉంటే అందులో పాలు పంచుకుని తాను సంతోషించడం నేర్చుకోవాలి. అది ఏం కష్టం అనుకుంటారేమో. ఒకరికి ఏదైనా కలిసి వచ్చింది అంటే వాడికి ఎలా కలిసి వచ్చింది, వాడు ఎలా బాగుపడ్డాడు అని ఏడవడం దుర్యోధనుడి లక్షణం కాకుండా త్రికరణ శుద్ధిగా నా స్నేహితుడి కూతురికి పెళ్లి కుదిరితే మంచి సంబంధం వస్తే నా కూతురికి మంచి సంబంధం వచ్చినాడు ఎంత సంతోషించానో అంత సంతోషించడం నేర్చుకోవాలి. మొదట అవతల వారి సంతోషంలో పాలు పంచుకోవడం సాధన చేసి అవతల వారి దుఃఖంలో పాలు పంచుకోవడం నేర్చుకోవాలి. పిలిచారా పిలవలేదా కాదు, పిలిచినా పిలవకపోయినా అవతల వారు దుఃఖపడుతున్నప్పుడు ఆ దుఃఖంలో తాను పాలు పంచుకోగలిగినటువంటి వాడు మనిషి ఒక్కడే. అందుకే భాగవతంలో రంతిదేవోపాఖ్యానం అంత గొప్పదైంది. తన దగ్గర ఉన్న మంచినీళ్లు కూడా ఇచ్చేసి ఆకలిగా ఉంది అన్న వ్యక్తితో
నేను 40 రోజుల పైచిలుకైంది అన్నం తిని నీళ్లు తాగి అని అనలేదు రంతిదేవుడు. పైగా నీళ్ళిచ్చేసి అన్నాడు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్నా, ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ క్రన్నన మాన్పి, వారికి శుభంబులు చేయుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు. శరీరధారులైనటువంటి సమస్త ప్రాణులకి ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడు మనిషి ఒక్కడే. అటువంటి మనిషి అయి పుట్టి ఇతరులకు దుఃఖం కలిగితే ఆ దుఃఖంలో భాగం పంచుకోలేకపోతే ఇంకా మనిషి జన్మకి అర్థం ఏమిటి? ఓ పులి ఓ కుందేలుకు కష్టం కలిగితే దాని బాధలో పాలు పంచుకోదు. కానీ మనిషి ఏ ప్రాణికి బాధ కలిగినా తన బాధలా భావించగలిగిన వాడెవరో వాడు భాగ్యవంతుడు, వాడు అదృష్టవంతుడు. అందుకే అలా పాలు పంచుకోలేనప్పుడు దాని వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? అందుకని అవతల వారి దుఃఖంలో తాను పాలు పంచుకోవడం అనేటటువంటిది నేర్చుకోవాలి. 4వ మెట్టు మీద నిలబడినప్పుడు ఏ కారణం చేత కూడా ఎవరికీ తన వలన దుఃఖం కలగకుండా ఉండడం చేత కావాలి. ఈ 4 సోపానములను ఎక్కగలిగితే మనిషి జన్మకి అంతకన్నా కృతార్థత ఇంకొకటి లేదు. అందుకే నీవు ఇలా 3 కాళ్లతో ఉంటే అన్ని ప్రాణులు ఇబ్బంది పడతాయి, అందరికీ అశాంతి అని భూమాత మాట్లాడుతున్న సమయంలోనే క్రూర స్వభావం కలిగి రాజవేషం కట్టినటువంటి కలిపురుషుడు, బలమైనటువంటి పిక్కలు కలిగినటువంటి వాడు ఆసురగతిన్, రాక్షసుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా నేలంకూలగ తన్నె బంతి చెలగా నిర్ఘాత పాదాహతిన్, ఒక్కసారి పైకి ఎగిరి 2 కాళ్లతోటి కూడా ఆ ఎద్దుని తన్నాడు. ఒంటికాలు మీద ఉందేమో ఆ ఎద్దు నేల మీద పడిపోయి కన్నుల నీరు కారుస్తూ మూత్ర విసర్జన చేసింది. ఎగిరి గోవుని తన్నాడు. ఆ గోవు కూడా నేల మీద పడిపోయి ఆక్రోశిస్తోంది. వచ్చినటువంటి పరీక్షిన్ మహారాజు చూశాడు. చూసి గబగబా వెళ్ళి, ఏ కారణం చేత నిష్కారణంగా బాధ పెడుతున్నావు? ధర్మరాజు గారి వంశంలో ప్రభవించినటువంటి నేను గాంధీవాన్ని చేత ధరించి కృష్ణ పరమాత్మ పక్కన ఉండగా ధర్మ సంస్థాపన చేసి దుర్మార్గుల్ని చెండాడినటువంటి అర్జునుడు ధర్మరాజుకి సహాయకుడై ఉండగా పరిపాలన జరిగినటువంటి ధర్మక్షేత్రమైనటువంటి ఈ భారతదేశంలో ఆ వంశాంకురమైన నేను పరిపాలిస్తుండగా సాధు ప్రాణులను బాధ పెట్టి ఇలా ప్రవర్తించడానికి నీకిన్ని గుండెలు? ఎవరు నువ్వు? కాబట్టి వాసవయైన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ పాదములెవ్వడిటి నిర్దలితంబుగా చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని తుర్చివైతు వినివీధికి నేగిన నెలదాగినన్ అన్నాడు. ఎవరమ్మా అసలు? ఓ ధర్మదేవత, ఓ వృషభస్వరూపమా, నీ 3 కాళ్ళు తెగకోసిన వాడెవరు? ఒంటి కాలుతో నువ్వు ఎందుకున్నావు? వాడు భూమి మీద తిరిగేవాడు కావచ్చు, ఆకాశంలో సంచరించేవాడు కావచ్చు. ఎవడు నీ పాదములను ఇలా తొలగతోశాడో, ఎవరు పాదములు తీసేశాడో వాడెవరో నాకు చెప్పు. అటువంటి వాడి యొక్క మణికీళిత భూషణయుక్త బాహులన్, మణులతో కూడుకున్నటువంటి ఆభరణముల చేత అలంకరింపబడినవైనప్పటికీ కూడా వాడు భూమి మీద తిరిగేవాడైనా ఆకాశం మీద తిరిగేవాడైనా వాడి భుజములను తీసేస్తాను అని తన వరలో ఉన్నటువంటి కత్తి తీసి ఆ కలిపురుషుడి దగ్గరికి ఎడుతున్నాడు. అక్కడే ఎదురుగా ఉన్నటువంటి ఎద్దు ఆవుని చూసి చాలా బాధ పొంది ఒక మాట అన్నాడు. అమ్మా, నేనెందుకు జోక్యం చేసుకున్నాను, నేనెందుకు చంపుతానంటున్నాను అనుకున్నావా? సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము శ్రీ ఆయువు స్వర్గము ధనము వీటిపోవు సిద్ధము తల్లి. అమ్మా, రాజ్య పరిపాలన చేసేటటువంటి రాజుకి కొన్ని ధర్మాలు ఉంటాయి. సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము. సాధువులైనటువంటి జంతువులు తమంత తాముగా ఎవరి జోలికి వెళ్ళనటువంటివి ఇక్కడ భూమి మీద మనుష్యులకు గొప్పగా కోర్కెలను తీర్చి ఊర్ధ్వలోక ప్రాప్తి కూడా ఇప్పించగలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి సాధు ప్రాణులు ఏ ఉంటాయో అవి నోరు విప్పి మమ్మల్ని రక్షించమని అడగలేవు. గుర్రం జాషువా గారు ఒక అద్భుతమైన మాట అంటారు గోవు గురించి. నీ నుంచి పాలలో వెన్నొస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసు వెన్నా ఏమి?
నీ కంఠం కోసినా బాధపడకుండా అలాగే చూస్తూ నిలబడతావే తల్లి అన్నారు. కాబట్టి ఆ కలిపురుషుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఆ పరీక్షిత్ అంటాడు, అమ్మ మాట్లాడిన తర్వాత గోరూపం ధరించినటువంటి భూమితోటి ధర్మదేవత అయినటువంటి వృషభంతో అంటూ సాధువులైనటువంటి జంతువులని భంజించేటటువంటి కలులు ఎవరుంటారో అటువంటి వాళ్ళని శిక్షించడం అనేటటువంటిది రాజు యొక్క ధర్మం. అవి నోరు విప్పి చెప్పలేవు. మనిషి అయితే న్యాయం కోసం వస్తాడు, అవి నోరు విప్పి చెప్పలేవు. వాటి బాగోగులు చూడవలసిన కర్తవ్యం రాజుదేనమ్మా. అలా చూడలేదనుకో ఆయనకి వచ్చే జన్మలలో ఏమవుతుంది అంటే ఐశ్వర్యము లుప్తమైపోతుంది, ఆయువు తరిగిపోతుంది, స్వర్గలోక ప్రాప్తిని పొందడు, ధనము తొలగిపోతుంది. కాబట్టి ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబు చేయగా రాజులకు స్రష్ట విధించెనని పురాణ ద్రష్టలు చెప్పెదరు ఇది సిద్ధము సాధ్వి. అమ్మా, రాజుగా ఉన్నవాడికి ఒక్కడికే ఒక ధర్మం ఉంటుంది. ఏమి అంటే సాధు పురుషులు ఉంటారు, భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మాన్ని నమ్ముకుని ఎవరి జోలికి వెళ్లకుండా జీవించేటటువంటి వారు ఉంటారు. అటువంటి వారి మీద నిష్కారణంగా అక్కసు పెంచుకొని అటువంటి వారి మీద క్రౌర్యంతో వారిని బాధ పెట్టాలని ప్రయత్నించేటటువంటి దుర్మార్గులు ఎవరుంటారో వారిని ఎదుర్కొని కయ్యానికి కాలు దువ్వరు సాధుపురుషులు. కానీ అటువంటి వారిని రక్షించడం కోసం దుర్మార్గులైన వారెవరుంటారో వాళ్ళని వెతికి పట్టుకుని చారుల వలన తెలుసుకొని వాళ్ళని భంజించి సాధుపురుషుల్ని రాజు కాపాడాలి. అది నా కర్తవ్యం అమ్మా. అలాగని స్రష్ట విధించనని భగవంతుడే రాజుకి కర్తవ్యంగా పెట్టాడని పురాణ ద్రష్టలు చెప్పెదరు. ఇది నిక్కము సాధ్వి, ఇది నిజమమ్మా. అందుకని నీకు అపకారం చేస్తున్నటువంటి ఈ కలిపురుషుణ్ణి నేను నిగ్రహిస్తాను అని కత్తి తీసి కలిపురుషుడి యొక్క శిరస్సుని ఉత్తరించడానికి సిద్ధపడుతుంటే ఆయన వచ్చి పరీక్షిత్ మహారాజు గారి యొక్క 2 పాదములు పట్టుకుని తలపెట్టి బాధపడుతూ గజగజ వణికిపోతూ రక్షించమని ప్రార్థించాడు. నేను చంద్రవంశంలో పుట్టినటువంటి వాణ్ణి, ధర్మరాజు గారి యొక్క వారసుణ్ణి, అర్జునుడి యొక్క పౌత్రుణ్ణి. నేను నీలా నీచంగా ప్రవర్తించను. ఎవరు ఓడిపోయానంటాడో, ఎవడు గజగజ వణికిపోతాడో అటువంటి వాడి యొక్క ప్రాణములు తీసేటటువంటి వాడిని కాను. నీ ప్రాణములు తీయను, కానీ నా దేశంలో ఉండేటటువంటి ప్రజలు పాపమునందు అనురక్తులు కావడాన్ని నేను అంగీకరించను. శాంతికి మార్గము ధర్మమే. ఆ ధర్మము నీ వలన లుప్తమైపోతుంది, కాబట్టి నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. అంటే ఇది కలియుగం, నేను ఈ యుగంలో ఉండాలి, మీరు నన్ను ఉండొద్దు వెళ్ళిపోమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు మీరే కనపడతారు. ఆ చేతిలో కత్తి పట్టుకున్నటువంటి మీరు కనపడుతుంటే నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే. అందుకని మీరే చెప్పండి, మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను అన్నాడు. అంటే నేను కొన్ని స్థానములు ఇస్తాను, ఆ స్థానముల యందు ఉండమన్నారు. బహుశः నేను అనుకోవడం ఆ కాలమునందు అలా ఉండేటటువంటి వారి సంఖ్య కానీ ఆ అనురక్తి ఉన్నవారు కానీ బహుశः ఎవరు ఉండి ఉండకపోవచ్చు. అందుకని కలిపురుషుడు ఉండే అవకాశం ఉండదనుకున్నాడో ఏమో పరీక్షిత్. అటువంటి 4 స్థానములను ఇచ్చాడు. మొట్టమొదటిది జూదము. జూదం ఎక్కడ ఆడతారో అక్కడ ఉండు. 2 మద్యపానము. మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ ఉండు. 3 స్వేచ్ఛావిహరణులైనటువంటి కామినులు, అటువంటి వారు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు. 4 వేట. నిష్కారణంగా క్రౌర్యంతో ప్రాణి హింస చేసి సంతోషించేటటువంటి లక్షణం ఉన్నవారు ఎక్కడుంటారో అక్కడ ఉండు. ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నానన్నాడు. అంటే కలిపురుషుడు అన్నారు, మీరు 4 అడిగారు, ఇంకొక 4 ఇచ్చారు, ఇంకొకటి ఇవ్వండి అన్నాడు. సువర్ణం ఇస్తున్నాను, బంగారమునందు ఉండు అన్నాడు. ఈ 5 స్థానములు కలిపురుషుని యొక్క స్థానములుగా నేను నిర్ణయించి చెప్పట్లేదు. భాగవతంలో మహానుభావుడు వ్యాసుడు చెప్పినటువంటి విషయాలు. 5 స్థానములు పరీక్షిత్తిస్తే అనుకోకుండా తమంత తానుగా ఇంకొక 5 స్థానములు కలిపురుషుడికి వచ్చాయి. ఎందుకని అంటే
జూదము ఎక్కడుంటుందో అక్కడ అసత్యం ఉంటుంది. కాబట్టి అసత్యమున్న చోటు కూడా కలిపురుష స్థానం అయిపోయింది. సత్యమేవీశ్వరోలోకి సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో. సత్యమును ఆశ్రయించి సమస్త దేవతలు ఉంటారు. సత్యమును ఆశ్రయించి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.